125 ఫీట్ల విగ్రహం మాత్రమే కాదు, డాక్టర్ బాబాసాహెబ్ పేరు మన సెక్రటేరియట్కి పెట్టిండు. పెట్టడంతో పాటు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేసినాం అసెంబ్లీలో. అయ్యా, మేము కొత్త సచివాలయం కట్టి అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం, మీరు పార్లమెంట్ కడుతున్నారు, కొత్త పార్లమెంట్ భవనం, ఆ పార్లమెంటు భవనానికి కూడా ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టాలి అని ఆ రోజు తీర్మానం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. పార్టీగా కాదు, ప్రభుత్వంగానే శాసనసభలో తీర్మానం చేసి పంపినాం. ఇలా నిజంగానే భారతీయ జనతా పార్టీకి కూడా ఈషన్ మాత్రం గౌరవం ఉన్నా వారు స్పందించేటోళ్ళు, నిజంగా కాంగ్రెస్ పార్టీకి అనుమాత్రం గౌరవం ఉన్నా వారు కూడా పార్లమెంట్లో ప్రస్తావించేటోళ్ళు. కానీ ఇద్దరు కూడా దొందే, ఇద్దరు కూడా అల్టిమేట్గా అంబేద్కర్ అంటే గిట్టని వాళ్ళే తప్ప ఈ దేశంలో మాత్రం ఇంకొక ఆలోచన వారిద్దరికి కూడా లేదు. ఇంకొక మాట కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ని కొందరి వాడుగా చిత్రీకరించే కొంత ప్రయత్నం. ఒకటి మాత్రం పక్కా, మనిషి పుట్టిన 5 నిమిషాలకి పుట్టేది కులం. నువ్వు ఏ కులంలో పుడతావు నీకు తెలియదు. పుట్టిన 5 నిమిషాలకి నువ్వు ఫలానా కులం, ఫలానా మతం, ఫలానా దేశం అని, ఫలానా రాష్ట్రం 5 నిమిషాల తర్వాత ఖరారైతుంది. ఇక వాటి గురించి జీవితం అంతా సచ్చదా కొట్లాడుకుండే. నీ కులమేంది, నీ మతమేంది, నీ దేశమేంది, నీ ప్రాంతమేంది, దాని గురించి మళ్ళీ సచ్చదాకా. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టే కొన్ని విషయాలను పట్టుకొని జీవితాంతం తనలాడే పరిస్థితి. కానీ మనందరం గర్వంగా ఒక మాట మాత్రం చెప్పుకోవాలి. ఆనాడు, ఈ రోజు అంటే చాలామంది మన పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు, కానీ ఆ రోజు విదేశాలకు పోవడమే కష్టతరమైన రోజుల్లో, అందులో భారతదేశంలో ఉండే కులతత్వం, భారతదేశంలో ఉండే కులస్వామ్యంలో ఆ రోజుల్లో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 110 సంవత్సరాల కిందట లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నాడు. కొలంబియా యూనివర్సిటీకి పోయి పిహెచ్డి చేసినాడు. అట్లాంటి విశ్వమానవుడిని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మనందరం ఒకటే గొంతుతో ఒకటే మాట చెప్పాలి. ఈ దేశంలో మహాత్మా గాంధీ ఎంత గొప్పవాడో, మహాత్మా గాంధీ ఎట్లా అందరి వాడో, అంబేద్కర్ కూడా ఖచ్చితంగా అందరి వాడే. అంబేద్కర్ కొందరి వాడు కాదు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఇచ్చిన నాయకుడు, ఈ దేశంలో అణగారిన వర్గాలకు గొంతిచ్చిన నాయకుడు, మహిళలకు ఓటు హక్కు ఇచ్చిన నాయకుడు, అల్పసంఖ్యాకులైన తెలంగాణ ప్రజలకు అల్టిమేట్గా రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్. అట్లాంటి నాయకుడిని కొందరివాడుగా పరిగణించి కొందరివాడుగా ఎవరైనా చూపెట్టే ప్రయత్నం చేస్తే అది వాళ్ళ బుద్ధి తక్కువతనమవుతుంది. ఒకనాడు వెలివేసినట్టుండే దళిత వాడల్లో అక్కడ మాత్రమే పెట్టుకోవాలి అంబేద్కర్ విగ్రహాన్ని అని కాడి నుంచి హైదరాబాద్ నడిబొడ్డున, సెక్రటేరియట్ పక్కన హైదరాబాద్ నడిబొడ్డున విగ్రహాన్ని పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. మాటల్లో కాదు చేతల్లోనే అంబేద్కర్ తత్వాన్ని, అంబేద్కర్ మీద గౌరవాన్ని చూపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే జై భీమ్, జై తెలంగాణ, జై కేసీఆర్ అనే నినాదంతో ముందుకు పోదాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గ ప్రభుత్వాన్ని అడుగడుగున ఎదుర్కొందాం. చివరిగా నేను చేసే విజ్ఞప్తి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు, మీకు బాబాసాహెబ్ మీద గౌరవం ఉంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కొడతా ఉన్నాం. ఈడికెళ్ళి సీదా మనం మన పెద్ద అంబేద్కర్ విగ్రహం కాడికి పోదాం. ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు ఈడికెళ్ళి ఆడికి రావాలి.